తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తొర్రూరులోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను గృహ నిర్బంధం చేయడంపై సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్ష నేతల గొంతు నొక్కుతుందని మాజీ మంత్రి మండిపడ్డారు. మెజారిటీ లేకదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికను వాయిదా వేయించిందని విమర్శించారు. నిన్న అందరం చూసాం. వాళ్ళకి అధికారం లేకున్నా, ప్రజలు వాళ్లకు ఆశీర్వదించకున్నా, బలం లేకున్నా, మరి వేరే పార్టీలో గెలిచిన వాళ్ళను, ఇండిపెండెంట్లను పోలీసుల జీబులో ఎక్కించుకొని పోయి దౌర్జన్యంగా బలం లేని దగ్గర కూడా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను పావులుగా వాడుకుంటూ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. నిన్న మరి మహబూబాద్ లో జరిగిందనే, కేసముద్రంలో జరిగిందనే, ఈరోజు తొర్రూరులో కూడా పెద్ద ఎత్తున అక్కడ సభ్యురాలు కానీ, ఓటర్ కానీ కడియం కావ్యాన్ని తీసుకొస్తున్నారు. అంటే మేము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడున్న మా నాయకుడు దయాకర్ రావు గారిని అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. ఇవాళ జనగాం కూడా అదే పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎన్నికలు ఒక అపహాస్యం అయిపోయినాయి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఇతర పార్టీలో గెలిచే వాళ్ళందరినీ అధికారం కోసం ఎంత నీచ పనికైనా, ఎంత గడ్డి తినే పనికైనా మీరు ఒడిగడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది దుర్మార్గం. మున్సిపల్ ఎన్నికలు నిన్న వాయిదా పడ్డ ఎన్నికలన్నీ వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. నిన్న అందరం చూసాం. వాళ్ళకి అధికారం లేకున్నా, ప్రజలు వాళ్లకు ఆశీర్వదించారు.